సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఎంతో పవిత్రత కూడుకున్న నెల మాసం. ఈ రోజు రంజాన్ సందర్భంలో వారి ఉపవాస దీక్ష, వారి ఏదైతే నియమ నిబంధనలు, వారి ప్రార్థనలు మన దేశానికి, ప్రపంచానికి ఎంతో మేలు కలుగుతుంది. అల్లా ఆ రకంగా సూచించారు, ఆ రకంగా మీరు ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ ప్రాంతం అంతా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి ఉండే దిశగా మనం అనుకున్నాం. మరి ఈ సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాలు 78 సంవత్సరాలు దాటినప్పటికీ మరి ముస్లిం మీద, మస్జిద్ల మీద ఎవరు కూడా శ్రద్ధ చూపెట్టలేదు. ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో పార్టీలు కావచ్చు చేయలేదు. ఏదైతే ముస్లింస్ కి, పేదతున్న ముస్లింస్ కి రంజాన్ సందర్భంలో బట్టలు ఇచ్చే కార్యక్రమం, భోజనం పెట్టే కార్యక్రమం, మసీదులలో ఉండే ఇమాం మౌజాలకి నెలకొంత పారితోషికం ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. మరి ఆ సందర్భం దృష్టిలో పెట్టుకుని ఆనాడు మసీదులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు మసీదు ప్రతి సంవత్సరం రిపేర్ కోసం కొంత డబ్బు ఇచ్చిన సందర్భాలు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు మర్చిపోయాయి. అదే కాకుండా ఆనాడు మరి అన్ని విధాల మసీదులలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి మసీదుకు బోరు మోటిచ్చేసి నీటి ఎద్దండి కూడా తీసిన సందర్భాలు. ఏదైతే పెద్ద మసీదు ఉందో ఆ మసీదు ఒక సందర్భంలో ఆనాడు మసీదు సంబంధించిన కొంతమంది మిత్రులు నాకు కలిసినప్పుడు మరి అక్కడ ట్రాన్స్ఫర్ పెడితే డబ్బు అవుతుంది, ఒక 5 లక్షల రూపాయలు అవుతుంది అంటే మమ్మల్ని డబ్బు కట్టమంటే నేను ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి 1 రూపాయి లేకుండా అదే పెద్ద మసీద్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న మసీద్కు ఆనాడు ట్రాన్స్ఫర్ మంజూరు చేసిన సందర్భం కూడా గుర్తించడం జరుగుతుంది. కానీ ఇక్కడ కొంచెం బాధాకరమైన సందర్భాలు. అధికారం ఎవరికి స్వాస్థ్యం కాదు, ప్రభుత్వాలు ఎవరి స్వాస్థ్యం కాదు. ఇక్కడ రంజాన్ కు దాదాపు మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా వచ్చిన వాళ్ళకు ఇక్కడ రంజాన్ శుభాకాంక్షలు చెప్పే ఆనవాయితీ. కానీ ఒక చక్కటి సాంప్రదాయాన్ని ఇక్కడ మర్చిపోయారు. మరి భయంతో, బెదిరింపులతోట వచ్చిన వాళ్ళకు కూడా స్వాగతం చెప్పలేదంటే ఇది ఎంతవరకు అల్లా మిమ్మల్ని మెచ్చుకుంటాడా అనేది ఇలా మనవి చేయడం జరుగుతుంది. అల్లా మిమ్మల్ని మెచ్చుకోడు. ఏదైతే ఇలా ఒక కౌన్సిలర్ సత్తార్ అనే కౌన్సిలర్ బీఆర్ఎస్ నుంచి గెలిచారు, ఆ సత్తార్ పేరు ఇక్కడ వేయలేదు. అది ఎంతవరకు అల్లా మెచ్చుకుంటాడు? అల్లా మీకు ఆ రకంగా చేస్తే అల్లా మీకు ఏ రకం మెచ్చుకుంటాడు? మీ బుద్ధి మారే దిశగా అల్లాను కూడా నేను కోరుతున్నాను. గెలిచిన కౌన్సిల్ ఒక పార్టీ వాళ్ళు కాదు, ఏ పార్టీ గెలిచినా సత్తారు గెలిస్తే సత్తారు పేరు ఎందుకు ప్రస్తావన చేయలేదని కూడా ఈ సందర్భంలో గుర్తు జరుగుతుంది. ఎన్నో మేము మంచిర్యాల ఏదైతే ఫంక్షన్ హాల్, మైనార్టీ ఫంక్షన్ హాల్ కి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం జరిగింది, బిల్డింగ్ కట్టడం జరిగింది, ముందే మంచిగా షెడ్ వేయడం జరిగింది. అది ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. ఆనాడు ఆఖరి సఫారీ కింద దాదాపు 21 లక్షల రూపాయలు ఆనాడు నేను ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్ గా పెండ్రాయ్ గారు ఉన్నప్పుడు అది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రస్తావన చేయలేదు. అంటే ఒక అధికార పార్టీ కార్యక్రమాలు చెప్పి, అధికార పార్టీకే స్వాగతం చెప్పి మిగతా వాళ్ళను విస్మరించడం. నేను అల్లాను కోరుతున్నా, అల్లా అలాంటి తప్పులు చేసే వాళ్ళకి కనీసం జ్ఞానోదయం కలిగించి మరొకసారి వాళ్ళకు మన జ్ఞానోదయం కలిగే దిశగా అల్లాను కోరుతున్నా. ఈ సందర్భంలో మైనార్టీ సోదరులు నిండుగా 100 ఏళ్ళు బ్రతికే దిశగా, అల్లా మీకు అండగా ఉండే దిశగా, మంచిర్యాల ప్రశాంతత, మంచిర్యాల క్రమశిక్షణ, ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ఎవరైతే తప్పు చేస్తారో అది కఠినంగా శిక్షించే దిశగా అల్లా గారిని కూడా నేను కోరడం జరుగుతుంది. కార్యక్రమం వచ్చిన మిత్రులందరికీ నా హృదయ